ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్కి ఏమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్కి మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. తప్పక మేషరాశి వారికి ఈ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 12వ లార్డ్ మనకి 2వ ఇంట్లో సంచారం జరుగుతోంది. అలాగే ఏంటంటే మనం చూసాము అంటే 9th లార్డ్ కూడా అయ్యారు అండ్ 2nd హౌస్ లో ఉన్నప్పుడు భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో రిట్రోగ్రేడ్ లో ఉన్నారు కనుక ఫస్ట్ హౌస్ చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. 12వ లార్డ్ ఉన్నాడు కనుక మనకి తెలుసు డబ్బు ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు, ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు వీళ్ళు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు. ఈ రాశికి అధిపతి అయిన కుజుడేమో 3వ ఇంట్లో ఉన్నారనమాట. ప్రస్తుతం అక్కడ సంచారం జరుగుతోంది. సో తప్పక బిజినెస్ పీపుల్ కి ఏంటంటే విస్తరింపు అనేది, నేను డబ్బు అంటే విస్తరింపు అంటే వేరే బిజినెస్లు పెట్టాలి, పార్ట్నర్స్ కావాలి, వేరే బిజినెస్ మనం చేసే బిజినెస్ లో కూడా ఇంకా లాభాలు రావాలి అనే ఆలోచన వస్తుంది. ఆ దిశలోనే నడవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే 5th లార్డ్ అంటే ఏంటంటే 6th లో ఉన్నాడు, అంటే సూర్యుడు 6th లో పడ్డాడనమాట. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంటంటే 7th లోకి వెళ్తాడు. సో తప్పక వీళ్ళకి దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కలుగుతుంది. అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి, స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో 7th లార్డ్ 7th హౌస్ లోనే ఉన్నారు కనుక వీనస్ ఇంట్లోనే ఉన్నారు కనుక కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి తరుణం. కొన్ని అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ బాగుంటుంది ఈ నెల అంతా. ఎస్పెషలీ 2nd half ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి మార్స్ 3వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళ తోబుటోళ్ళకి కానీ లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కానీ, అందులో ఫ్యామిలీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. స్టూడెంట్స్కి ఎస్పెషలీ చదువు రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అని చెప్తాం. స్టూడెంట్స్కి కూడా ఇది మంచి తరుణం, తప్పక శ్రమపడే ఒక యోగం కనిపిస్తోంది. అండ్ ఆల్సో బాగుంటుంది ఎందుకంటే 11th శని రిట్రోగ్రేడ్ లో ఉన్నారు కనుక తప్పక కెరియర్ విస్తరింపు చాలా బాగుంటుంది. డబ్బు సేవింగ్స్ అనేది ఉంటాయి. దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఎస్పెషలీ 2nd half ఆఫ్ దిస్ మంత్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది. ఎందుకంటే మనకి మెర్కురీ కూడా మూవ్ అవుతున్నాడు అనమాట. సో 3rd and 6th లార్డ్ కూడా మూవ్ అవుతున్నాడు కనుక మిశ్రమంగా ఉంటుంది 2nd half ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకుంటున్నాం. జనరల్గా హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు జనరల్ పరిహారాలు చేయాలి అంటే పరిహారాల విషయానికి వచ్చినప్పుడు తప్పక ఏంటంటే జూపిటర్కి అంటే ఏంటి ఎవ్రీ మండే రుద్రాభిషేకం మాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎవ్రీడే నిత్యం ఈ నెలంతా ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు కానీ నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ ఎక్స్ట్రీమ్
ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళకి ఇంకోటి చెప్పడం మంచిగా ట్రావెలింగ్ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ట్రావెల్ ఉంటుందన్నమాట. ఎలాగో మనకి ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కనుక వీళ్ళు ధర్మక్షేత్రాలు సందర్శించుకుంటారు. అలాగే ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాల్లో అంతా చురుగ్గా పాల్గొంటారు. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ రెడ్ కలరు అలాగే గోల్డ్ కలర్ ఎక్కువ వాడితే, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ వాడితే చాలా మంచిది. వీళ్ళకి అలాంటి గొడవలు అనేది పెద్దగా ఏమీ కనిపించట్లే ఈ నెలలో. నేను అన్నట్టు దాంపత్య జీవితంలో కొంత అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. కొన్ని చిన్న చిన్నవి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అలాగే ఈగో క్లాషెస్ రావడం అనేది కామన్ ఎవరికైనాను. దాని తప్ప పెద్దగా ఏమీ లేవన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కనుక, ఎందుకంటే మిశ్రమ ఫలితాలు అని చెప్పలేదు మనం, కొంచెం బాగానే ఉంటుంది, సంతోషంగా ఉంటారని మనం చెప్పుకున్నాం కనుక తప్పక రెమెడియల్ మెషర్స్ చేస్తే, పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా వచ్చే కాలం కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషల్లీ పూజ, దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి, మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాశులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజస్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజస్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాలని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.